ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళదిబ్బ కాలనీలో ఒక చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఈరోజు కొంతమంది గంజాయి మత్తులో దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి నేరానికి పాల్పడడం, ఈరోజు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. వాస్తవానికి ప్రసన్న నాతో మాట్లాడి నియోజకవర్గంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, మేము అందుబాటులో లేక సమీప బంధువులు చనిపోవడంతో అక్కడ ఉన్నాను, మీరు వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పండి, నేను వచ్చిన తర్వాత మరలా ఆ కుటుంబాన్ని కూడా వెళ్లి కలుసుకుని అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్ని విధాలా అండగా నిలుస్తానని చెప్పి ఆయన చెప్పిన మీదట మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. మేము కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన, ఆవేశం, అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికో లేదా రాజకీయంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి అనేటువంటి విధానం కాకుండా ఈరోజు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఆలకిస్తే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం పేదవాడిని గాని సామాన్యుడిని గాని పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదనేటువంటిది యథార్థమైనటువంటి విషయం అని చెప్పి తెలిసిపోతుంది. ఎందుకంటే పోయిన శుక్రవారం దాదాపుగా 8 రోజుల క్రితం ఆ అమ్మాయి మీద దాడి జరిగింది. ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది పోలీసు విచారణలో తేలిన ఎఫ్ఐఆర్ కాపీలోనే ఆ వ్యక్తుల పిల్లలు, మైనర్ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు ఆ అమ్మాయి చేత బలవంతంగా పాపం ఆ పాయిజన్ తాగించి ఆ అమ్మాయిని చంపివేయడానికి ఒక ప్లాన్ రచించారు. దాని తర్వాత ఈరోజు పోలీసుల వెర్షన్ వేరుగా ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు, మాకు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందా, మరొకటి జరిగిందా అనేటువంటిది మాకేమీ తెలియదు, మాకు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారమే మేము తీసుకున్నాము అని అన్నారు. పేద కుటుంబమైనా పరువు కలిగినటువంటి కుటుంబాలు ఉంటారు. వాళ్ళు దానికి సంబంధించి పోలీసుల మీద నమ్మకంతో ఇదిగో ఈ విధంగా జరిగింది, దీని మీద విచారణ చేయండి అని అంటే దాని మీద విచారణ చేయకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం గంజాయి మత్తులో జరిగినటువంటి హత్య, గంజాయి మత్తులో జరిగింది, గంజాయి మాఫియా ఈరోజు ఏదైతే ఉందో ఇది గంజాయి అడ్డాగా మారిపోయింది ఈ రాష్ట్రం, దీనికి సంబంధించి ఈరోజు ఇది బాలికకు సంబంధించినటువంటి హత్య ఒక ఉదాహరణ, మీరు దాని మీద దృష్టి పెట్టకుండా, దాని మీద దృష్టి సారించకుండా ఏదో ఒక విధంగా దీనికి సంబంధించి మేము వస్తున్నామంటే ఒక